ల్యాండ్ కావాలంటున్నారు. మా దగ్గరికి ఎటువంటి అథారిటీస్ వాళ్ళు వచ్చి మీ ప్రాబ్లం ఏంటి, మీకు ఇక్కడ అన్ని విధాలుగా సౌకర్యం ఉందా, మూసి ఉంది కదా, ఏమైనా ప్రాబ్లం ఉందా, స్మెల్ వస్తుంది కదా, ఏమైనా ప్రాబ్లం ఉందా, అట్లా ఎటువంటి చర్చలు ఏం జరగలేదు. డైరెక్ట్గా మా ల్యాండ్స్ ఉన్న సర్వే నెంబర్స్ ల్యాండ్ అక్విజిషన్లు వస్తున్నాయి ఫర్ గాంధీ సరోవర్, గాంధీ స్టాచ్యూ బిల్డ్ చేయడానికి. గాంధీ స్టాచ్యూ బిల్డ్ చేయాలంటే బాపు ఘాట్ ఉంది అక్కడ, ఆల్రెడీ 1.5 కిలోమీటర్ దూరంలో. అక్కడ బిల్డ్ చేయొచ్చు. ఉన్న గాంధీ బాపు ఘాట్ని క్లీన్ చేయడానికి అక్కడ ఎవరు లేరు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా గాంధీ విగ్రహం కట్టి నువ్వు బోట్లు, షిప్లు, క్రూజ్ తిప్పుతానంటే అది ఎంతవరకు కరెక్ట్ ప్రాజెక్ట్? దానికి మేమెందుకు ఎఫెక్ట్ అవ్వాలి? మాకేమి ఇది 20 ఇల్లు 30 ఇల్లు కాదు, ఒకటే ఇల్లే మాకు. ఇక్కడ ఉన్న మ్యాక్సిమం అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్. లైఫ్ సేవింగ్ డబ్బులతో మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. పిల్లల్ని చదివించుకుంటా, ఈఎంఐస్ కట్టుకుంటా, ఒక 30 ఇయర్స్ ఈఎంఐ. ఇప్పుడు మీరు సడన్గా మా ఇల్లు కావాలి, మా ల్యాండ్లు కావాలి, మీ డెవలప్మెంట్ కంటే అది కూడా డెవలప్మెంట్కి మేము అగెనిస్ట్ కాదు. జస్ట్ గాంధీ బొమ్మ కట్టడానికి ఇంతమంది ఫ్యామిలీస్ని మీరు బయట పడేయాల్సిన అవసరం లేదు. కావాలంటే ఎంటీ ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోండి మీరు. దానికి మేము మా ప్లేసెస్ 1 ఇంచు కూడా ఇచ్చే పరిస్థితి లేదండి.